ప్రేసులర్ అక్కడికి వెళ్ళినాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా దొంగడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? మీ నుండినే ప్రక్కకి వెళ్ళాను, నా మనసు లోకంలోకి వెళ్ళింది. ఆ పీటి భూమి లేక ఆ యొక్క ముండ్ల పొదలను త్రవ్వుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే ఒక్కొక్కటి తీసివేయటానికి దేవుడు ఉన్నాడు, ఒక్కొక్కదాన్ని తీసేస్తున్నాడు. ప్రేసులరా, నీ చేసిన తర్వాత ఆ గాయములు కట్టిన నూనె పోసి ద్రాక్ష రసం పోసి గాయములు కట్టినంటే ప్రేమతో ఆయన రక్తాన్ని ఆ గాయములు పోసి గాయములు కట్టి వాహనం మీద తీసుకెళ్ళి పోటుకోవాలని అప్పగించినాడు. ఇప్పుడు చూసినట్లయితే ఎలా అయినాడు? ఎవరి సమరయుడు ఎందుకు పడిపోయినాడు? ఎలా గాయములు కట్టబడినాయి? కట్టబడడానికి కారణం ఏంటి? దేవుడు లోకమునెంతో ప్రేమించిన కనుక ఏ మనుషుడు నశించిపోటుకి ఇష్టపడిన దేవుడు పాపంలో వచ్చే జీతం మరణం కనుక మరణించడానికి సరిపోయిన మనల్ని వచ్చినాడు. అయితే నిజంగా మనం మరణకు పాత్రమని దేవుని వాక్యంలో వ్రాయబడినది. తీసుకుని వచ్చినారు, మందిరంలో నిలబెట్టినారు. ప్రభు వ్యభిచారం చేస్తుంటే పట్టబడినది, తీసుకొచ్చినాం, ధర్మశాస్త్రం రాళ్ళపెట్టి కొట్టి చంపమన్నది. ఏం చెబుతాము? నువ్వు చేయలేదా తప్పు అందా తల్లి? ఏం మీరందరంత నీతిమంతులా అని అందా? ఏమైనా బుద్ధి ఉన్నదా? దేవుని రాజ్యములను యెరూషలేమును ఎరుకోకు దిగిపోయే సహోదరుడా సహోదరి, నిన్ను నీవు ఇంకా గాయాలు పరుచుకుంటావా? లేక దేవుని వాక్యములకు లోబడి నీ హృదయాన్ని సరి చేసుకుంటావా? చాలాసార్లు యోచన చేస్తుంటే పెద్దవాళ్ళ మాట గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. మన మధ్య ఎవరికో కూడా చెప్పాను, చింత చచ్చిన పులుపు తాగదట. అర్థమైందా? చింత చచ్చిన పులుపు తాగదంట. సాగుపోయే రోజులు వచ్చిన బుద్ధి మారుతుంది. ఎందుకు? దేవునితో ఉండవు కనుక ఆ శరీరమే నరకం ఉంది. భయం ఉందా మనుషులకి? ప్రేసులరా, తీసుకొచ్చి అక్కడ నిలబెడితే తల వంచింది కానీ ఎదురు మారలేదు. అంటే అర్థమేంటి? అవును ప్రభువా, నేను మరణమునకు పాత్రురాలు, నేను మరణమునకు పాత్రురాలు మీ దయ, కానీ నేను మరణించవలసింది, నేను పాపిని ప్రభువా. ఏడుస్తూ ఉంది. ఆయన అన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చినాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినాను. గాయపరచబడిన నా తల్లి దగ్గరికి వచ్చాడు, గాయాలు కట్టాలి. ప్రేసోలరా, మీలో పాపము చేయని వాడు రాళ్ళు వేయండి. అందరు వెళ్ళిపోయినాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించడం లేదు, నేను నీకు శిక్ష విధించను. ఇక మీదట పాపం రక్షింపబడిన నీవు పాపము చేయటం మానాలి. పాపం చేయటం మానకపోతే నువ్వు రక్షింపబడినట్టు కాదు, రక్షణ లేదు నీకు. ఒకవేళ అనుకోవచ్చు, నీటిలోనే బాప్తిసం పొందినాను. మనం వస్తూ కృష్ణభాగం అది అడిగాను, నీళ్ళ బాప్తిసం పొందకపోతే మనుషులు పరలోకం పోవడా అని అడిగాను. సరే, నాకు తెలుసు, ఆయన కూడా అదే సమాధానం చెప్పారు. కనుక ప్రేసల్లో ఆత్మ బాప్తిసం కావాలి. అది ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఏమిటి? నేను నీ చేత బాప్తిసం పొందాను, నీవు నా చేత బాప్తిసం పొందడానికి వచ్చావేంటి అంటున్నాడు యోహాను గారు. అంటున్నప్పుడు ఇది కానివ్వండి అన్నాడు. ఆ తర్వాత యోహాను గారు ఏమన్నా చూస్తే, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుకోవచ్చు అని చెప్పులు వారి విప్పుడుకు నేను యోగ్యుడని కాను, ఆయన మీకు ఆత్మలో బాప్తిసం ఇస్తాను. ఇది ముఖ్యము. చాలామంది అనుకుంటున్నారు, నమ్మి రక్షించిన వాడు లేక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపవాడు. నువ్వు నమ్మి బాప్తిసం అంటే నీటి బాప్తిసం మామూలు, ఆత్మ బాప్తిసం పొందాలి. ఆత్మ బాప్తిసం పొందాలంటే ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు? అక్కడ చెప్పాడు. ఆత్మ బాప్తిసం పొందాలంటే ఏం చెప్పాడు? మత్తయి సువార్త శిష్యులందరినీ తీసుకుని కూర్చోబెట్టుకుని ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూసేదరు, ఆత్మవిషయమై కొంచెం నష్టమైతే ఓర్చుకుంటారా? కొంచెం ఒకరేమన్నా మాట అంటే వాళ్ళ తాత తగ్గించి మాట్లాడతారు. ఏమండి, దేనతో ఉన్నదా? నువ్వు రక్షింపడినావా? ఏమిటి ముసుగు? ఎంతకాలం ఈ ముసుగోసుకుని నశించిపోయి నిత్యనరకులు ఉంటావు. అక్కడికి వెళ్ళి ప్రభా తలుపుది అంటావు. అక్కడ ఎందుకంటే నేను ప్రార్థన చేశానయ్యా. నేను దావీదు మహారాజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసునా? దేవా, నాకు ఇచ్చిన దానిలో కొంచెం నీకు ఇస్తున్నాను. చాలాసార్లు చెప్తూ ఉంటాను. తండ్రి వెళ్తుంటే, నాన్న ఏం కావాలరా నీకు అని అడిగితే, ఇప్పుడు మా అమ్ములు అడుగుతుంటే వెళ్తుంటే ఏం కావాలంటే నాకు ఇది కావాలంటది. సరే తీసుకొచ్చాము. మన ఒక్క మొక్క తీసుకున్నాను, దాంట్లోది అటా చూస్తుంది పెద్దామే. ఏంట్రా అని అనేటప్పుడు వాళ్ళమ్మంటుంది, ఆ డైటిషన్ చేస్తుందయ్యా,
ఆమె ఖచ్చితంగా 100, 200 అట్లా తూకం వేసుకుంది. దాంట్లో తీసుకుంటే మళ్ళీ నాకు తగ్గిపోయింది, తీసుకోకూడదు ఏమండి. ఆయన ఏమన్నాడు, దావీదు ఏమన్నాడు, నీవిచ్చిన దానిలో కొంచెం ఇస్తున్నాడు. ఎవరిచ్చారు ఇది? ఎవరిచ్చారు? నేను కష్టపడి సంపాదించానండి. అవునా? నేను డబుల్ డ్యూటీ చేశానండి. నువ్వు త్రిబుల్ డ్యూటీ చేయి. ఆరోగ్యం ఇచ్చింది ఎవడు? ఉద్యోగం ఇచ్చింది ఎవడు? జ్ఞానం ఇచ్చింది ఎవడు? రేసోలరా కనుక నీ జీవితాన్ని నెలకబెట్టుకున్నావు. దేవుని కొరకు జీవించే మనసు నీకున్నదా? కనుక ప్రియ సోదరి సోదరుడా, ఆ తల్లి ఇక మీద పాపం చేయొద్దు, ఆమె నుంచి ఏం కోరలేదు, వెళ్ళిపోయినాడు. కానీ శరీరం ఊరుకోలేదు. ఇక్కడ చాలా నేను యోచన చేసినాను. దేవుడు రక్షించినాడు. ఈ పాప విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమింపబడి అని చెప్పకముందు ఇక మీద పాపం చేయొద్దంటే విడిపించాడుగా. పాపం చేయకుండా ఉందా? శరీరం లాగుతుంది. ప్రేసులను పాత స్నేహితులు వెంబడిస్తూ ఉన్నారు. బంధువులని వ్యభిచారం అంటే మీరు అనుకోవచ్చు శరీరాసనం వ్యభిచారమని, అది వేరే విషయము. ఎవరైనా చూస్తున్నా వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు అంటే లోక స్నేహం చేయకూడదు. లోక స్నేహం చేసేవాడు వ్యభిచారి. క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు. అవిశ్వాసతో పాలు లేదు. నీ శరీరాన్ని జయించుతుంటే నీకు అర్థమవుతుంది. ఇవన్నీ నువ్వు త్రవ్వుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని రాజ్యంలో ఉండాలని నువ్వు ఆశించినప్పుడు, నిన్ను నువ్వు త్రవ్వుకుంటున్నప్పుడు అవన్నీ బయటకు వస్తుంటే ఆ దేవుని దగ్గర కూర్చుని ఒక్కొక్కటి ప్రభువా నా చేత కాదు, నన్ను క్షమించమని కన్నీరు కార్చాలి. అది చేసింది ఆ తల్లి. ఆయన పాదసంలో కూర్చుని వచ్చింది, కన్నీరు కార్చింది, అనేకుల్ని హింసించింది, అనేకులను పాడు చేసింది. అది యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే దాని దోషము దాని మీదకి పంపించి దాన్ని దిగంబరంగా చేస్తాను నేను. అవి నేను అటు పోదలుచుకోలేదు. కానీ ప్రియ సోదరుడా, ఆమె ప్రార్థన చేసి కన్నీరు కార్చి తన పాపలన్నీ ఆయన పాసంలో ఒప్పుకొని దాన్ని ప్రేమించి దాన్ని దేవుని పాసంలో పడవేసింది. ఆ తర్వాత చూస్తే ప్రియ సోదరుడా, ఎవరైనా చూస్తున్నా ఆమె యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళి చనిపోయే మరణపు వాసన నా ఇంటిని జీవపు వాసనగా మార్చింది. చదవండి దయచేసి యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ఇప్పుడు వాక్య భాగంలోకి వస్తున్నాను నేను. చూడండి, అక్కడ ఏం రాయబడింది? అరణ్యమును ఎండిన భూమియు ఎప్పుడు ఇంతకుముందు శరీరానుసారం జీవించినప్పుడు అంక సంతోషం లేదు. లోకంలో దేన్ని కొరకు ప్రయాసపడినా సంతోషం లేదు. అది ప్రేసలో దేవుని వాక్యంలో రాయబడినది. ఒక మనుషుడు క్షయమైపోయే దాని కొరకు లేక గాలి కొరకు ప్రయాసపడుతూ ఉంటాడట. అది హబక్కూకులో అనుకుంటా 2వ అధ్యాయము 12వ వాక్యము. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు అన్నాడు. వ్యర్థమైనదంటే ఏంటి? వ్యర్థము ఏం వ్యర్థము? లోకం వ్యర్థము, లోకంలో అన్ని వ్యర్థము. వాటితో పాటు ఇంకేంటి వ్యర్థము? వ్యర్థం ఏంటి? శరీరం కూడా వ్యర్థమే. శరీరం మనతో రాదు నివాసం. ఇల్లు వస్తుందా? మనం ఉండే ఇల్లు మన ఇంట్లో వస్తుందా? నడిచి వస్తుందా? రాదు. శరీరం వస్తుందా? రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వీకరించుకోవాలి. కానీ ఈ శరీరం వెళ్ళదు. కానీ దేనికోసం నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు. చదవమ్మా. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడి జనులు క్షీణించుదురు.